పిడిఎస్ఓఎన్ వైఎస్ ఆధ్వర్యంలో గుంటూరులో డిసెంబర్ 22న విద్యా ఉపాధి రంగాల సంక్షోభం, పాలకుల విధానాలు, విద్యార్థి యువజనాలు కర్తవ్యాలు అనే అంశంపై నిర్వహించనున్న రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ భాస్కర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు తిరుపతి ఏపీటీఎఫ్ కార్యాలయంలో పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యను ఒక సరుకుగా మార్చి ప్రైవేట్, కార్పొరేట్, సామ్రాజ్యవాద శక్తులకు పాదక్రాంతం చేసి వారికి అనుకూలమైన విద్యా విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయని ఆయన అన్నారు. దేశంలో భ్రష్టు పట్టిన విద్యా వ్యవస్థ కారణంగా దేశ అభివృద్ధి ఎప్పుడో ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులోని ఆరండల్పేట డీలర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో సదస్సు జరుగుతోందని తెలిపారు. విద్యానేది రోజు అందరూ చాలా అసాధ్యంగా మారుతున్న పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ పాలసీ మరింతగా పాఠశాలలను మూర్చడం కోసం, అదేవిధంగా డిగ్రీలోని లేకపోతే సెమిస్టర్స్ దీంట్లో భాగంగా తీసుకొచ్చిన మార్పులు ఏదైతే ఉన్నాయో అవి మరింతగా ఒక డ్రాప్అవుట్ సంఖ్యని, విద్యార్థుల సంఖ్యకు సంబంధించి తగ్గిస్తూ ఉంది. ఇంకొక వైపు యూనివర్సిటీలు కూడా డిగ్రీలోనే పూర్తిగా కంప్లీట్ చేయడం అనేది ఆగిపోవడం వల్ల యూనివర్సిటీ స్థాయికి కూడా ఒక కింది స్థాయి విద్యార్థులు, వెనకబడిన విద్యార్థులు వెళ్ళాలని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16 సంవత్సరాల నుంచి ఏ ఒక్క యూనివర్సిటీలో కూడా మన ఆంధ్రప్రదేశ్లోని పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఫిల్ చేయడం మానేశారు. దీనివల్ల కూడా ఒక ఇన్నోవేషన్స్ వైపు, సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా యూనివర్సిటీ స్థాయిలో ఒక పరిశోధన వైపు ఎడ్యుకేషన్ నుంచి సాగకుండా ఆగిపోయి ఉంది. మరొక వైపు ఎంప్లాయ్మెంట్ అనేది ఈరోజు నిత్యకృత్యం కూడా అనకొండలాగా పెరిగిపోతూ పెద్ద పెద్ద కొండలా పెరిగిపోతూ ఉంది. స్టేట్ బైఫికేషన్లోని కడపలోని స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా దాన్ని అమలు చేయలేదు. ప్రతి ప్రాంతంలో కూడా ఆ ప్రాంతానికి ఉండే ప్రత్యేకతతోటి కొన్ని సహజ వనరులు అంటూ ఉంటాయి. ఆ సహజల ఉపయోగంతో ప్రభుత్వాలు అనేవి పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ విధంగా ఒక ఉపాధి కల్పించినటువంటి అవకాశంతో ఉన్నటువంటి పరిశ్రమల్ని ఏర్పాటు చేయకుండా మరొక వైపు నవరత్నాల్లో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని కానీ, లేకపోతే రైల్వేస్ని కానీ, ఇండియన్ ఎయిర్వేస్ని కానీ, అడవుల్లో కానీ, లేకపోతే సహజ వనరులను కానీ అన్నింటినీ కూడా విదేశీ బహుళజాతి కంపెనీలకి అప్పచెప్పడం తప్ప ఈ దేశంలో యువతకి పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించడం కోసం ఎవరు కూడా ముందుకు రాలేని పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ కనబడుతూ ఉంది. ఈ సందర్భంలో విద్యార్థి యువకులు కూడా ఏదైతే వాస్తవాలు ఉన్నాయో వాటిని తెలుసుకొని ఏదైతే ఒక ఉపాధి సమస్య ఉందో, లేకపోతే విద్యా సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల కోసం రోడ్డెక్కాలని చెప్పేసి పీడిఎస్ఓ, ఎన్వైఎస్ విద్యార్థి యువత సంఘాలుగా మేము పిలుపుకోవడం జరుగుతుంది. ఆ దీంట్లో భాగంగా జరుగుతున్నటువంటి ఈ సదస్సుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువజనులు, ప్రయత్నవాదులు, మేధావులు కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ఈ యొక్క సభకి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువరం గారు, అలాగే కేంద్ర రాష్ట్ర మాజీ సలహాదారు జయదేవ్ గారు, అలాగే కొత్తపల్లి రఘుబాబు గారు